అందసత్యం గారు, రాష్ట్రాలు విభజించి 10 సంవత్సరాలు గడిచిపోయినా కానీ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఇంకా పూర్తిగా విభజన జరగలేదు. గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయనేటటువంటి వాదనలు ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం? ఈ సమస్యకు పరిష్కారం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండటమే. ముఖ్యంగా తెలంగాణతో కుమ్మక్కవైన ఆంధ్ర ముఖ్యమంత్రిను ఇట్లా ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తున్నాయి, ప్రజల ముందు కార్నర్ చేయటానికి. దాని ద్వారా సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి అవి ఉపయోగించుకుంటున్నాయి. ఈ భయం ప్రభుత్వాలకి ఎక్కువ ఉంది. ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీలో మొన్న ఒక దరిదాపు 10-15 రోజులు నదీ జలాల మీదనే చర్చ జరిగింది. 299 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చారు, కానీ మేము అది తాత్కాలికం అని చెప్పినాం అనేది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళతో పోరాడలేదు, అందుకే 299 టీఎంసీలు ఒప్పుకుంది కేఆర్ఎఫ్ మీద, కృష్ణా రివర్ బోర్డు మీద అని చెప్పేసి ఆరోపణ చేస్తే మీరే అంటే మీరే అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పత్రాలు మొత్తం కూడా ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం శాసనసభలో పెట్టి ఒకరినొకరు కార్నర్ చేయడానికి ఉపయోగించుకోరు. ఇలా కార్నర్ చేస్తే చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంతా అసలు ఈ 299 అనేటువంటి అంకె ఎక్కడ పుట్టింది? మీ ఆధ్వర్యంలోనేగా. అంటే బీఆర్ఎస్ ఏమన్నది అది తాత్కాలికం అని చెప్పినవని బీఆర్ఎస్ అన్నది. దీని మీద ఎడతెగని చర్చ జరిగేది. కాబట్టి ఇవాళ ఏదైనా పాజిటివ్గా తర్వాత అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా రాజధాని త్వరితంగా పూర్తి చేసుకుందాం అనుకుంటే నోటుకు ఓటు కేసు కింద భయపడి పారిపోయి వచ్చాడు రాజధాని వదిలిపెట్టని అక్కడ జగన్ పార్టీ చంద్రబాబు నాయుడును విమర్శించింది. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి పాజిటివ్గా రియాక్ట్ అయిదామంటే చాలా ఇందులో సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ను పరిష్కారం కావటానికి ముందు అసలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే అధికార పక్షం ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి. తెలంగాణ ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షాలు ఒక అభిప్రాయానికి, ఆంధ్రలో ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షాలు ఒక అభిప్రాయానికి రావాలి. ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత సరళంగా పాజిటివ్గా రియాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అధికార పార్టీ నిర్ణయం తీసుకొని పార్టిసిపేట్ అయితే వెంటనే ప్రతిపక్షాలు దాని మీద గెయిన్ కావటానికి, సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి రెండు రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేస్తుంది. ఇది రగిలితే ప్రజలకు నష్టం. ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ల నుంచి అదివరకు 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కానీ ఆ తర్వాత విభజన జరిగిన 10 ఏళ్ళు కూడా ఎక్కడ ప్రజల మధ్య వైరుధ్యాలు పెరిగి 69 లాగానో 71 లాగానో అటువంటి అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ జరగలేదు. ప్రశాంతంగానే జరిగింది. ఉద్యమాలు ఎవరి వాళ్ళు చేసుకున్నారు తప్ప ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు ఎక్కువ బట్టి దాడులు చేసుకోలేదు. ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఎలక్షన్స్లో పొందాలో కూడా నేనైతే అనుకున్నా నా మనసులో. జగన్ వచ్చి నాగార్జున డ్యామ్ మీద పడుకుంటాడు, కేసీఆర్ పోయి శ్రీశైలం డ్యామ్ మీద పడుకుంటాడు. దీని నిర్వహణ ఒక ప్రభుత్వం, దాని నిర్వహణ ఒక ప్రభుత్వం కాబట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఉపయోగించుకుంటారు అనుకున్నాం. ఆ స్థాయిలో జరగలేదు. కానీ నాగార్జున సాగర్ పోలీసులు ఎంకరేజ్ కావటం, రెండు రాష్ట్రాల పోలీసులు ఒక మీద ఒకరికి దరిదాపు తోసులాట వరకు జరిగింది. కాబట్టి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పరిష్కారం కావటం కష్టం. ఇవాళ దరిదాపు తెలంగాణ కొన్ని ఇష్యూస్ కోర్టులో పోయింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే చర్చల వల్ల పరిష్కారం కొన్ని అయితే మధ్యలో ఏజెన్సీలు పరిష్కరించాలి. ఇప్పుడు ఉదాహరణకు నదీ జలాలు ఉన్నాయి. మీరు ఇన్ని టీఎంసీలు మేము ఎన్ని టీఎంసీలు అనేది కాదు. గోదావరి రివర్ బోర్డు, కృష్ణా రివర్ బోర్డు పరిష్కరించాలి. వాటి సాధ్యం కాకపోతే భవిష్యత్తులో ట్రిబ్యునల్స్ పరిష్కరించాలి. వాటితో కాకపోతే న్యాయస్థానాలు. డెమోక్రటిక్ సెటప్లో వీటన్నిటి మీద అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. ఇప్పటికి కూడా కావేరీ జలాలు ఎన్ని దశాబ్దాలు గడిచినా కర్ణాటక, కేరళ, తమిళనాడు మధ్య పరిష్కారం కాలేదు. నిత్యం నడుస్తూనే ఉంది చర్చ. కాబట్టి రాష్ట్రాల్లో ఉన్నంత కాలం ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ వీటిని పరిష్కరించుకోవటానికి మధ్యవర్తి యంత్రాంగం ఉంది. కాబట్టి ఆ యంత్రాంగం పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరగగానే పరిష్కారం అవుతాయని ఎక్కువ ఊహించుకొని వాటి ఫెయిల్యూర్ అనేటువంటి కాకుండా చర్చల ద్వారా పరిష్కారం కారనే విషయం అంటూ చరిత్ర లేదు.
Yes. కాబట్టి చర్చలు కొనసాగుతూనే ఉండాలి. ఒక ఒపీనియన్కి వచ్చేటువంటి స్థితి వస్తూ ఉండాలి. డాక్టర్ కాబట్టి అనంతసత్యం గారు మళ్ళీ ఇవాళ వస్తాను మీ దగ్గరికి. Yes, ఒక్క మాట please. ఇవాళ 12th షెడ్యూల్ ఒక 8 అంశాలు, 11th షెడ్యూల్లో కొన్ని అంశాలు, ఆ తర్వాత 10th షెడ్యూల్లో 107 అంశాలు, తర్వాత 9th షెడ్యూల్లో 89 అంశాలు, ఇట్లా అనేకమైనటువంటి ఈ 4-5 షెడ్యూల్స్ లో ఉన్నాయి. తర్వాత మండలాలు కలుపుకున్నది, తర్వాత విలేజ్లు కలిపింది, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆంధ్ర మీద గట్టిగా పోరాడే వాడిని తెలంగాణలో హీరోగా చూడటం, తెలంగాణని గట్టిగా విమర్శించిన ముఖ్యమంత్రిని ఆంధ్రలో హీరోగా చూడటం, ఇటువంటి అట్మాస్ఫియర్లు ఉంటే, ఇటువంటి బాధ్యతారహితంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తే కష్టం. కాబట్టి అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఆ తర్వాత Yes. రాష్ట్రాల మధ్య చర్చ జరిగితే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. Yes.